రాష్ట్రంలో నీటి సంక్షోభం తలెత్తే ముప్పు ముంచుకొస్తున్నది. వర్షాలు లేక రిజర్వాయర్లు, సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు అడుగంటిపోతున్నాయి. మరోవైపు ప్రాణహిత వద్ద నీటి ప్రవాహం పెరుగుతున్న సర్కారు చోద్యం చూస్తున్నది. జూలైలోనూ సాధారణ వర్షపాతం కంటే తక్కువగానే నమోదయ్యే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అంచనా. ఇక వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రైతాంగం తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి. ఇక సాగునీటి సంగతి పక్కన పెడితే తాగునీటికి సైతం కటకడలాడాల్సిన దుస్థితి రావచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నైరుతి సమీపించి నెల గడిచిపోతుంది. ఇప్పటికీ ఒక్క భారీ వర్షం నమోదు కాలేదు. జూన్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువగానే నమోదైంది. జూలైలోనూ సాధారణ వర్షపాతం కంటే తక్కువగానే నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన రిజర్వాయర్లు అడుగంటిపోయాయి. పెద్ద ప్రాజెక్టులే కాకుండా కృష్ణా, గోదావరి బేసిన్లోని మధ్య తరహా మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులది అదే పరిస్థితే. మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో చెరువులు, చెక్ డ్యాముల్లోనూ ప్రస్తుతం 25% మేర కూడా నీటి నిల్వలు అందుబాటులో లేవని అధికారులే వెల్లడిస్తున్నారు. గోదావరిలో ఎగువ నుంచి వరద ప్రవాహాలు నమోదు కావడమే లేదు. ఇన్ఫ్లోలు వస్తున్న దాఖలాలే లేవు. ఎస్ఆర్ఎస్పీకి 1000 క్యూసెక్కీలకు మించి నీరు రాలేదు. సీజన్ ఆరంభం కాగానే సాధారణంగా కడెం ప్రాజెక్టులో వరద ప్రవాహాలు మొదలవుతాయి. కానీ ఈ ఏడాది అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టుకు ఇప్పటికీ 100 క్యూసెక్కీల ప్రవాహం మించలేదు. దానిపై ఆధారపడిన ఎల్లంపల్లిది అదే పరిస్థితి. మొత్తంగా అప్పర్, మధ్య గోదావరిలో ప్రవాహాలు లేకుండా పోయాయి. కృష్ణా బేసిన్లో పరిస్థితి మరింత దారుణంగానే ఉంది. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర మొదలు దిగువన రాష్ట్రంలోని జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు ఇప్పటికీ ఒక్క చుక్క వచ్చి చేరలేదు. కానీ ప్రస్తుతం ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలోని ప్రాజెక్టులు సైతం వెలవెలబోతున్నాయి. దీంతో ఆగస్టు నాటికి కృష్ణాలో జలాలు వచ్చే సూచనలే కనిపించడం లేదు. మునుముందు పరిస్థితి ఇలాగే కొనసాగితే తాగునీటి సరఫరాకు తీవ్ర ఇబ్బందులు తలెత్తడం ఖాయమని తెలుస్తోంది. ఆయా ప్రాజెక్టులపై తాగునీటికి ఆధారపడిన పట్టణాలు, పల్లెలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంకోవైపు ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావం తక్కువగానే ఉండే అవకాశం ఉందని, సాధారణ వర్షపాతం కంటే తక్కువగానే వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ వద్ద భిన్నమైన పరిస్థితి నెలకొంది. జూన్ 2వ వారం నుంచే బరాజ్ వద్ద ప్రాణహిత నుంచి వరద ప్రవాహం మొదలైంది. ఒక్క పెద్ద వాన పడలేదు. అయినా జూన్ 20 నాటికి సగటున బరాజ్ వద్ద 3300 క్యూసెక్కీల వరద ప్రవాహం కొనసాగింది. జూలై మొదటి నాటికి 12000 క్యూసెక్కీలకు చేరుకుంది. గడిచిన 2 రోజుల్లో 18000 క్యూసెక్కీల వరద ప్రవాహం నమోదు కాగా శనివారం ఉదయానికి 45700 క్యూసెక్కీలకు, సాయంత్రానికి 90 మీటర్ల వద్ద 62700 క్యూసెక్కులకు చేరుకుంది. అంటే 6 టీఎంసీల జలాలు తరలిపోతున్నాయి. మొత్తంగా అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతుంది. అక్కడి నుంచి 2 టీఎంసీల జలాలను ఎత్తిపోసుకునే సామర్థ్యం ఉంది. అంతేకాదు ప్రస్తుతం పిల్లర్ కుంగుబాటుకు గురైన లక్ష్మీ బరాజ్ వద్ద నుంచి నీటిని మళ్లించేందుకు అన్ని విధాలుగా అవకాశాలు ఉన్నాయని ఇంజనీరింగ్ అధికారులే చెప్తున్నారు. మేడిగడ్డ వద్ద క్రస్ట్ లెవెల్ 89 మీటర్లు కాగా అదే సమయంలో 92 మీటర్ల నుంచే నీటిని పంపింగ్ చేసే వెసులుబాటు ఉంది. బరాజ్లో నీటిని నిల్వ చేయకుండా దాదాపు 3 నుంచి 4 మీటర్ల ఎత్తును మెయింటైన్ చేయించగలిగితే నీటిని ఎత్తిపోసుకోవచ్చని, అందుకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేగాక ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బరాజ్లోనూ ఇప్పటికే గ్రౌటింగ్ను పూర్తి చేయడంతో పాటు లీకేజీలను గతంలోనే అరికట్టారు. తద్వారా నీటి పంపింగ్కు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని అధికారులు చెప్తున్నారు.
ప్రస్తుత నీటి ఎద్దడిని ఈ సీజన్కు సాగునీటిని కూడా అందించవచ్చని, ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం నుంచి జలాలు వృధాగా దిగువకు పోతున్న కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూస్తుంది. ప్రాజెక్టుపై ఇంకా దుష్ప్రచారం చేస్తూనే ఉంది. నీటిని పంపింగ్ చేసి నిల్వ చేసుకునే అవకాశం ఉన్నా బీఆర్ఎస్ కు, కేసీఆర్ కు ఎక్కడ పేరొస్తుందోననే సాకుతో ప్రాజెక్టును ఇంకా పడావు పెడుతుంది. అదిగాక బరాజ్లో నీటి నిల్వను చేస్తే కూలిపోతాయంటూ దుష్ప్రచారం చేస్తుంది. మరోవైపు అసెంబ్లీ వేదికగా అన్నారం, సుందిల్లా బరాజ్లకు ఎలాంటి డోకా లేదంటూ చెప్పుకొస్తుంది. దీన్ని బట్టి కేవలం రాజకీయాల కోసమే నీటిని పంపింగ్ చేయడం లేదని తేటతెల్లమవుతుంది. కానీ మునుముందు ఇదే వర్షాభావ పరిస్థితులు నెలకొంటే రైతాంగం తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా సాగునీటి సంగతి పక్కన పెడితే కనీసం తాగునీటికి సైతం కటకటలాడాల్సిన దుస్థితి రావచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.